ఇప్పుడు అంతమంది ఇల్లులు కూల్చిన తర్వాత మిమ్మల్ని అందరినీ అంబేద్కర్ భవనానికి తరలించారు కదా, అక్కడ వసతులు ఎట్లుంటాయి? వసతులు ఏముందండి, 20 మంది 30 మందికి ఒక బాత్రూమ్ ఉండడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డాము, ఎన్ని కష్టాలు పడ్డాము. ఆ దోమలల్లా ఇప్పటికి కూడా 5 వేల రెండుతోనే ఉండడం, ఇద్దరు పిల్లల్ని చదివించుకోవడం. మా వారు కూడా ఆరోగ్యం మంచిగా సెటిల్ స్టార్ట్ చేశారు. ఆయనకు ఒక 3 లక్షల ఖర్చు అయింది. మా ఇబ్బంది మేము పడుకుంటూ కూడా పేదోడికి కావాల్సింది ఒక ఇల్లేగా. ఈ గురించి మేము ఇంత బాధపడి చేసేది. ఏం చెప్పాలనుకుంటున్నాం సీఎం రేవంత్ రెడ్డికి? మేము ఒకటే చెప్తున్నాం, రేవంత్ రెడ్డి అన్న మాకు అదే స్థలంలో ఇల్లు కట్టించి ఇవ్వగలరు. ఇవ్వాలనే నమ్మకం ఉంది కాబట్టి మేము హైదరాబాద్ దానికి వచ్చినాం. అలా మంత్రుల ముగ్గురు నుండి కాదు, వాళ్ళ నుండి కాలేదు కాబట్టి మేము ఇక్కడ దానికి వచ్చినాం. కేసీఆర్ పరిపాలన బాగుందా, సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన బాగుంది? రేవంత్ రెడ్డి పరిపాలనే బాగుంది. పేదోడి కొట్టుకొని మంచిగా జరుగుతున్నాయి, కానీ మధ్యన వచ్చేసరికి స్ట్రెక్ అయిపోతుంది.